ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ ఛార్జెస్. తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. గతంలో కర్నూలు, మార్కాపురం బస్సు ప్రమాద దృశ్యాలు కళ్ల ముందు ఇంకా కదలాడుతుండగానే హైదరాబాద్లోని కూకట్పల్లిలో మరో ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. చూస్తుండగానే క్షణాల్లో మంటలకు ఆహుతైంది. అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు ప్రమాదం జరిగింది. కేపీహెచ్బీ పిఎస్కు కూతవేటు దూరంలో మెట్రో పిల్లర్ 734 దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జేఎన్టీయూ నుంచి కూకట్పల్లి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు బస్సు అంతటా వ్యాపించడంతో నడి రోడ్డుపై బస్సు తగలబడిపోయింది. మంటలను ముందుగానే గుర్తించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నడి రోడ్డుపై బస్సు దగ్ధం కావడంతో కేపీహెచ్బీలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 18 మంది ప్రయాణికులతో గచ్చిబౌలి నుంచి పాలకొల్లు బయలుదేరిన బస్సు గచ్చిబౌలి నుంచి కొండాపూర్, మియాపూర్ మీదుగా వెళ్తోంది. అక్కడకు తమ ప్రయాణికులను ఎక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. సరిగ్గా కేపీహెచ్బీ పిల్లర్ నెంబర్ 734 దగ్గర రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ చకచక కిందకు దిగేశారు. ఆ తర్వాత క్షణాల్లో బస్సు కాలిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు ఈ బస్సు నేరుగా ప్రారంభంలోనే, అంటే ప్రయాణం ప్రారంభంలోనే, ముఖ్యంగా నగర పరిధిలోనే అందరూ మెలకువగా అప్రమత్తంగా ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ఇబ్బంది కానీ జరగనటువంటి పరిస్థితి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ షార్ట్ సర్క్యూట్, అంటే ఈ ప్రమాదం ఒకవేళ బస్సులో వచ్చినటువంటి ఈ మంటలు బస్సు ప్రయాణిస్తున్నప్పుడు కానీ, లేదంటే అందరూ నిద్రమత్తులో ఉన్నప్పుడు కానీ, లేదంటే వేకువజామున, లేదంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఇలాంటి ప్రమాదం ఒకవేళ జరుగుంటే ఏ విధంగా నష్టం జరిగి ఉంటుందో, ఏ విధంగా ప్రాణ నష్టం జరిగి ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటి వరకు ఏపీతో పాటు తెలంగాణలో జరిగినటువంటి వరుస బస్సు ప్రమాదాల్లో చాలామంది అక్కడ అగ్నికి ఆహుతై ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు మనం ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నగరంలోనే రాత్రి 10:30 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడంతో వెంటనే సహాయక చర్యలు చేయడానికి, అదేవిధంగా డ్రైవర్ కావచ్చు, లేదంటే బస్సు సిబ్బంది కావచ్చు, బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారందరినీ కూడా వెంటనే అప్రమత్తం చేసి అందరినీ ఇమీడియట్గా కొన్ని నిమిషాల వ్యవధిలోనే కిందకి దించగలిగారు. అలా కాకుండా పూర్తిగా నిద్రమత్తులో ఉన్న సమయంలోనో, లేదంటే రన్నింగ్ బస్సులోనో, లేదంటే పూర్తిగా అందరూ కూడా పైకి వెంటనే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు క్షణాల్లో స్పందించి దిగలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉంటే ఏం జరుగుంటుందో ఒక్కసారిగా ఊహించుకుంటేనే అందరూ కూడా భయపడుతున్నారు. అయితే దిగినటువంటి ప్రయాణికులందరూ కూడా నేరుగా సేఫ్గా బయటకు వచ్చినటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా అసలు ప్రమాదం ఎందుకు జరిగి ఉంటుందనేటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల వరుసగా జరిగినటువంటి ఈ బస్సు అగ్ని ప్రమాదాల్లో చాలామంది చనిపోవడం, మరికొంతమంది తీవ్రంగా గాయాల పాలై ఇప్పటికీ కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులను ఊహించుకొని వారందరూ కూడా దేవుడా మమ్మల్ని కాపాడావు, సో అదృష్టవశాత్తు ఈరోజు మాకు నూకలు చెల్లై మా ప్రాణాలు దక్కాయంటూ కూడా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఒక్కసారిగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఈ బస్సు ప్రమాదం నుంచి బయటపడినటువంటి వారిలో మాట్లాడుతున్నటువంటి తీరు. సో హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదం, అగ్ని ప్రమాదం మరొక్కసారి ట్రావెల్ బస్సు ఏదైతే బస్సుకు సంబంధించినటువంటి ట్రావెల్స్ నడుపుతున్నారో ఈ మార్గాల్లో నడిచేటువంటి బస్సుల ఫిట్నెస్ మీద, ముఖ్యంగా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీద, షార్ట్ సర్క్యూట్ అలాగే బ్యాటరీ ప్రాబ్లమ్స్ మీద కూడా అందరూ కూడా టెక్నికల్గా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. రవాణా శాఖ అధికారులు, లేదంటే సంబంధిత అధికారులు మరొక్కసారి వేసవి కాలం కావడంతో మొత్తం అంతా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉందనేది అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బస్సు ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వెహికలా, లేదంటే డీజిల్తో నడిచేటువంటి వెహికల్ అనేది తెలియాల్సి ఉంది. కానీ ఆ బస్సుకు సంబంధించినటువంటి
వస్తున్నటువంటి ఆ విజువల్స్ను ఒకసారి మనం చూసినట్లయితే ఇది ఖచ్చితంగా డీజిల్కి సంబంధించినటువంటి వెహికల్గా తెలుస్తుంది. సో డీజిల్ ఇంజిన్తో ప్రయాణించేటువంటి ఈ బస్సులో ఎందుకు ప్రమాదం జరిగింది? మంటలు వ్యాపించిన క్షణాల్లోనే బస్సు అంతటా కూడా బస్సు నిలిపివేసినా కూడా బస్సు మొత్తం పూర్తిగా ఎందుకు కాలిపోయింది అనేది కూడా ఇప్పుడు అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, స్థానికులందరూ కూడా పెద్ద సంఖ్యలో గుమికూడున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా హైదరాబాద్ నగర రోడ్ల మీద ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ బస్సు ఒక్కసారిగా క్షణాల్లోనే పూర్తిగా తగలబడిపోతున్నటువంటి దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఎక్కడా కూడా ఏమాత్రం కూడా సీట్లు ఒక్క సీటు కూడా మిగలకుండా మొత్తం సీట్లన్నీ కూడా, అలాగే స్లీపర్ బస్సు కావడంతో నిద్రపోతున్నటువంటి సమయంలో ఒకవేళ ఇదే జరిగి ఉంటే ఎంత భారీ నష్టం, ఎంత భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని అక్కడికి ఉన్నటువంటి స్థానికులు కానీ ఆ దృశ్యాలను చూస్తున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. సో వరుస బస్సు ప్రమాదాలపై మీరేమనుకుంటున్నారు? సో ఖచ్చితంగా బస్సుల ఫిట్నెస్ సంబంధించి సంబంధిత అధికారులు మరింత కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ముఖ్యంగా వేసవి కాలం కాబట్టి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి సో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.